రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరోజు భోజనం ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సో మరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయితే ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామలాదేవి గారు చెప్పారనమాట. సో ప్రభాస్ గారికి కానీ కృష్ణరాజు గారికి కానీ ఎవరైనా అతిథులకు వస్తే కనుక ఖచ్చితంగా భోజనం పెట్టకుండా పంపిరు. సో వాళ్ళకి పులస చేప అంటే ఎంతో ఇష్టం. ఎక్కడో ఎన్నో తరతరాలుగా వాళ్ళ ఆచారంగా వస్తుంది. అది పులుసు ఎక్కడ దొరికినా ఇంటికి తీసుకొచ్చి వండి పులుసు చేసుకుని తినాల్సిందే అని చెప్పి. సో అలాగే ప్రభాస్ గారు కానీ డైట్ కూడా ఆపుకొని పులస ఉంది అంటే కనుక చీట్ డే కింద చేసుకుంటారని అవుతూ ఆవిడైతే చెప్పారనమాట. సో కృష్ణరాజు గారు కూడా చక్కగా రసం కానీ రొయ్యలు కానీ బిర్యానీ కానీ చేపల పులుసు కానీ ఏదున్నా అన్ని క్రమంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు తినేదాన్ని అని కూడా ఆవిడ చెప్పారు. సో ఇంకా ప్రభాస్ గారు ఎంత భోజనం పెడతారు, ఎవరెవరికి ఎంత పెడతారని చెప్పి ఇండస్ట్రీలో అందరూ చెప్తారనమాట. ఆయన కలిసిన సెలబ్రిటీలకైనా కూడా బయట నుంచి వచ్చిన హీరోలు హీరోయిన్లు యాక్టర్స్ ఎవరైనా సరే ప్రభాస్ గారి ఇంటి నుంచి భోజనం రావాల్సిందే. అయితే ప్రభాస్ గారు మరి హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నా కూడా సెట్లో అందరికీ కూడా ప్రభాస్ గారి ఇంటి నుంచే భోజనం వస్తుంది. సో ప్రస్తుతం ఆయన ముంబైలోనే ఉంటున్నారని ఒక టాక్ అయితే ఉందన్నమాట. సో హైదరాబాద్లో ఎక్కువగా ఉండట్లేదు, ఫ్యామిలీని కలవడానికి వచ్చి వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. సో మరి ప్రభాస్ గారు హైదరాబాద్లో ఉంటే దాదాపు ఆయన సెట్లో వాళ్ళకి కూడా పెడతారు. సో ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ ఎప్పుడు ఎంత లేదన్నా 10 నుంచి 20 మంది ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా భోజనం ఉంటుంది. ఆయనకి వండడానికి కూడా స్పెషల్ టీం ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ ఏదంటే అది ఎప్పటికప్పుడు వండే ఎక్స్పర్ట్స్ భీమవరం నుంచే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళంతా కూడా దేనికి ఫేమస్ అని కూడా ప్రభాస్ గారు చెప్తారనమాట. అలాగే ఇంట్లో వర్క్ చేసే లేడీస్ కూడా ఆయన గురించి చెప్తారు. సో ఆయన ఎలాంటి తింటారు, ఏ టైంలో తింటారు ఏంటి అని చెప్పి. సో వాళ్ళందరికీ ఇంకా ప్రభాస్ గారు ఎలా ఫుడ్ విషయం పెట్టడంలో కృష్ణరాజు గారిని మించిపోయారని చెప్పుకుంటుంటారు. సో మరి ప్రభాస్ గారు డైలీ ఒక ఖర్చు ఎంత అవుతుంది అంటే దాదాపు 2 లక్షలు అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మరి ఆయన చుట్టూ తిరిగే మనుషులు కానీ సెట్లో ఉండే మనుషులు కానీ మళ్ళీ వేరే ఊళ్ళోకి వెళ్తే అక్కడికి కూడా చెఫ్స్ని క్యారీ చేయాలి, వాళ్ళ ఫుడ్ క్యారీ చేయాలి. సో ఎందుకంటే బయట ఫుడ్స్ ఆయన ఎక్కువ తినరు, ఆయన చక్కగా వాళ్ళ చెఫ్లతో చేయించుకుని తింటారు. సో అందుకే ఎంత ఖర్చు అయినా ఆయన చక్కగా చెఫ్లతో చేయించుకుని హెల్తీ ఫుడ్ తింటారు. సో మరి రొయ్యల బిర్యానీ కానీ ఆయనే కొన్నిసార్లు బెండకాయ రొయ్యలు అలా చేస్తానని చెప్పి ఆయన కూడా కుక్ చేస్తాం ఇంట్రెస్ట్ అని కూడా చాలాసార్లు చెప్తారనమాట. సో ఆయన వండడం మళ్ళీ అలాగే ఇండస్ట్రీలో వాళ్ళకి ఫ్రెండ్స్కి పంపించడం, వాళ్ళందరూ కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంటర్వ్యూ సందర్భాల్లో చూసాం. మరి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలైతే ఫుల్గా వైరల్ అవుతుంది అనమాట. అంటే ప్రభాస్ గారికి దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుంది రోజుకి, అది మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత తిన్నా ఏం చేసినా కానీ. సో మరి ఇలా ఎవరైతే ఫుడ్ పెట్టడం అనేది ఒక ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చాలామంది చెప్పుకుంటున్నారు. ఆయన కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారిన ప్రభాస్ గారితో భోజనం చేయాలని కూడా చాలామంది ఫ్యాన్స్కి డ్రీమ్ ఉంటుంది. మరి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఆయన దాదాపు 1,00,000 మందికి పైగా ఊళ్ళో భీమవరంలో పెట్టించడం మనం చూసాం. సో మరి ప్రభాస్ గారికి ఫుడ్ పెట్టడం అంటే ఎంత ఇష్టం, మరి ఆ మాత్రం ఖర్చు అవడంలో ఇంకా ఆశ్చర్యం ఏమని చెప్పండి.